హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. చూడండి, మాకు నైట్కి అయితే అన్నం కలర్ రైస్ ఉంది, పచ్చడి చేసినాను. దాంట్లోకి ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటాయి. మాకు అంటే మా పిల్లలు కానీ మా ఆయన అంతా బాగా తింటారు. ఆ రెండు కాంబినేషను ఉన్నాయి కదా భయ్, ఎందుకు వద్దులే, ఇంకేం వద్దులే అంటే లేదు మాకు ఏదో ఒకటి కావాలా అన్నారు. అందుకని స్నాక్స్ లాగా అట్లా అన్నంలోకి రెండింటికి ఉంటాయి అనేసి నేనైతే ఎగ్ పొంగనాలు అయితే చేస్తాను. ఎగ్ పొంగనాలు అంటే మా పెద్ద పాప భలే ఇష్టము. అంటే దాంట్లో ఎక్కువ కారం అలా ఏమి ఇక్కడ చేసిన అంటే బాగా తింటారు మా పాప. చూడండి నేను ఎలా చేస్తాను. ముందుగా అయితే కరింపాకు, ఎర్రగడ్డలు అవి సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని కొంచెం మిరప్పొడి, పసుపు, సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకున్నాను. చేత్తోనే కలిపేసినాలండి, ఎందుకంటే స్పూన్తో కలిపితే అంత సరిగా కలవలేదు. అందుకనేసి బాగా కలిపేసి ఇంకా ఎగ్గులన్నీ కొట్టేసి దాంట్లో వేసేసినాను. చూడు, పొంగనాలు పెంకు పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి గుడ్డు మిశ్రమం అయితే దాంట్లో వేసేసినాను. వేసేసి కొంచెము ఒక 5 minutes అట్లే మూత పెట్టేసి వదిలేయాలి, లేదంటే అదంతా కింద ఉడకకుండా అట్లా ఉంటుంది. అందుకైతే చిన్న మంట మీదే చేయాలి, లేదంటే అంతా మాడిపోవడం అట్లా అవుతుంది. అందుకనే నేను చిన్న మంట మీదే ఉడకబెట్టేసినాను బాగా. ఇవి అయితే బాగా స్నాక్స్ లాగా అయితే సూపర్గా ఉంటాయి. పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చిన, స్కూల్ నుంచి వచ్చినప్పుడు నేనైతే డైలీ చేస్తూ ఉంటాను. కానీ ఇంక ఇప్పుడు భిన్నా కావాలి అనేటప్పుడు ఇదైతే చేసేసాను. చూడు, అవి బన్ను లాగైతే ఉబ్బుతాయి. ఇట్లా ఉబ్బినాయంటే అవి బాగా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చూడండి, ఊరికే అట్ట అంటానే వచ్చేస్తాయి. అయితే మా పిల్లలకైతే ఇవి అయితే సూపర్గా ఇష్టము. చూడండి ఎలా ఉందో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.